ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ నాకు ఒక మిలియన్ టన్నుల క్వశ్చన్ అడగాలి. అది ఎన్నిసార్లు అయినా సరే నాకు అది తిరుగుతూనే ఉంటుంది తల్లో. ఇప్పుడు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు, అవును, ఒకరికొకరు నచ్చిన తర్వాత. అవును. వాళ్ళ దగ్గర లేనిది వేరే వారి దగ్గర ఏముంటుందని చెప్పేసి ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంటా ఉంటారు. అసలు ఎందుకు? మంచి క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు లోకో భిన్న రుచి అని రకరకాల రుచులు కోరుకుంటుంది మనసు. ఇప్పుడు ఈ హోటల్లో తిన్నాం కదా, రేపు ఇంకో హోటల్లో తిందాం. ఈ సినిమా చూసాం కదా, రేపు మళ్ళీ అదే సినిమా ఎందుకు, వేరే చూద్దాం. ఈ కలర్ చీర కట్టాను కదా, ఇదెందుకు, వేరే కడదాం. అంటే ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు వంకాయ కూర ఉంది, నువ్వైనా అదే ప్రొసీజర్ చేస్తావు, నేనైనా అదే ప్రొసీజర్ చేస్తాను, సేమ్ టు సేమ్ చేస్తాం ఇద్దరం. కానీ సంగీత చేసే వంకాయ కూర బాగుంటుంది అంటారు. ఎందుకని? ఇద్దరు మొగలాగే చేస్తున్నాం, అదే ఉప్పు, అదే కారం, అదే మసాలా, అంతా అదే. అయినా ఎందుకు బాగుంటుంది అంటే, ఆమె చేసే టేస్ట్లో ఉప్పులోనో కారంలోనో మసాలాలోనో ఎక్కడో ఒక చిన్న తేడా వస్తుంది. ఆ చిన్న తేడాతో ఆ అమ్మాయి చేసిన దాంట్లో టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. అలాగే వీళ్ళు కూడా ఒక వ్యక్తితో ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వ్యక్తికి వెళ్తున్నారు అంటే ఒక అట్రాక్షన్. అంటే ఈ అబ్బాయి కంటే లేదా ఈ అమ్మాయి కంటే అవతల వ్యక్తి బాగుండడము, లేదా వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేసే తీరులోనూ ఉంటుంది. మెయిన్లీ వీళ్ళు హ్యాండిల్ చేసే తీరులో ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపించడము, ఎక్కువ మాటలు చెప్పడము, దానికి వీళ్ళు అవతల వాళ్ళు ఐస్ అయిపోతారు. మా ఆయన ఏమీ మాట్లాడు, అసలు ఆ అబ్బాయి చూడు ఎంత బాగా మాట్లాడతాడు అనిపిస్తుంది. అంచేత మాటల చాకచక్యం కానీ వాళ్ళు హ్యాండిల్ చేసే తీరులో కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే అట్రాక్షన్ వస్తుంది. అలాగే మగవాళ్ళు కూడా ఒక అమ్మాయి దగ్గర వాళ్ళకి ఎక్కువ, భార్య దగ్గర కంటే ఈ అమ్మాయి దగ్గర ఎక్కువ హ్యాపీనెస్ పొందుతారంటే భార్య కంటే ఈ అమ్మాయి అందంగా కనపడటమో, లేదా ఈ అమ్మాయి వాడితో మాట్లాడే విధానము, హ్యాండిల్ చేసే తీరులోనూ ఎక్కడో ఒక చిన్న తేడా కనపడుతుంది. అంచేత ఈ చిన్న తేడా ఎప్పుడైతే కనపడిందో ఆటోమేటిక్గా వాళ్ళు అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎందుకు సినిమా వాళ్ళు ఉన్నారు, మనం కామెంట్ చేయకూడదు, కానీ భార్య ఉండగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకుని వేరే వాళ్ళని లీగల్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుండా ఇప్పుడు మరి పేర్లు ఎందుకు, జయప్రద కానీ, జయసుధ కానీ, ఇంకా ఎవరెవరో ఉన్నారు, కృష్ణ కానీ, వీళ్ళందరూ ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ మనసును ఆకర్షించే లక్షణం ఏదో అవతల వాళ్ళలో ఉంది, దానికి ఆకర్షించబడతారు. ఆకర్షించబడిన తర్వాత ఇక మిగిలింది ఏంటి? ఫిజికల్ రిలేషనే కదా, ఆ ఒకటి కూడా అయిపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని పర్మనెంట్గా ఉంటారు. అంచేత ఒక వ్యక్తిలో లేనిది ఇంకొకళ్ళలో ఏముంది అంటే, కాళ్ళు చేతులు అవయవాలన్నీ అందరికీ ఒకటే, కానీ ముక్కు మొహంలో తేడా ఉంటుంది కదా. ఒకళ్ళు అందంగా కనపడతారు, ఒకళ్ళు అందంగా కనపడరు, ఒకళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు, ఒకళ్ళు నార్మల్గా ఉంటారు. ఆ ఫేస్ని చూసేప్పటికీ అట్రాక్ట్ అవుతారు. అలాగే ఫిజికల్ బాడీలో కూడా. కానీ మనం మీరు ఫుడ్ తోనే కంపేర్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు బిర్యానీ మనం రోజు తిన్నా కూడా ఏదో ఒక టైంలో బోర్ వస్తుంది అన్నట్టుగా మీరు మాట్లాడతారు కదా. మనం ఇంటి, కాకపోతే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఫుడ్ ఇచ్చినంత హెల్దీ పక్కన వేరే బయటి ఫుడ్ అయితే ఇవ్వదు కదా. రోజు ఇంట్లో తిన్న వాళ్ళకి ఒక రోజైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. రోజు బయట తినేవాడికి కమ్మగా ఇంట్లో పచ్చడన్నం తిన్నా ఇంట్లో తినాలనిపిస్తుంది. అది ఎందుకంటే రోజు ఒకే పని చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు మొనాటనీ. అది బోర్ కొడుతుంది. ఒకే వ్యక్తితో ఉన్నా బోర్ కొడుతుంది, ఒకే ఫుడ్ తిన్నా బోర్ కొడుతుంది. కొంచెం చేంజ్ కావాలనిపిస్తుంది. మనిషిలో ఉండే పెద్ద బలహీనత ఏంటంటే చేంజ్. చేంజ్, ఈ హోటల్లో బదులు ఆ హోటల్లో తిందాము, రోజు ఈ హోటల్లో ఎందుకు, చేంజ్ మారుద్దాము. అలా ఎలా అయితే చేంజ్ హోటల్ భోజనంలో కోరుకుంటుందో, అలా నిజ జీవితంలో భార్యాభర్తల రిలేషన్లో కూడా చేంజ్ కోరుకుంటూ ఉంటారు. మరి అదేదో మన పురాణాల్లో ఒక కథ ఉంది. సూర్య భగవానుడు ఎవరినో ఒక పతివ్రతల్ని చూసి, ఎవరినో సప్తఋషులు వాళ్ళు పూజ యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ఆయన హవిస్సు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మునిపత్రులను చూసి ఆయన మోహించాడు. వాళ్ళని చూసి ఆయన మోహించినప్పుడు ఆయన డల్గా ఉండడం మొదలెడితే ఛాయాదేవి అడిగింది, ఎందుకు మీరు ఇలా డల్గా ఉంటున్నారని. ఆవిడ పాతివ్రత్యం వల్ల తెలుసుకుంది, అర్థమైంది, భర్త వాళ్ళని చూసి మోహించాడు, ఆ కోరిక తీరటం లేదు కాబట్టి ఆయన అలా డల్ అయిపోతున్నాడు అని, ఆయన తేజస్సు తగ్గిపోతుంది అని అర్థమయ్యి ఆవిడ తన పాతివ్రత్యం వల్ల ఎవరినైతే ఆయన మోహించాడో ఆ రూపంలో ఆయన్ని సంతోషపెట్టడం మొదలెట్టింది. ఎవరినైతే కోరుకున్నాడో ఆ రూపంలో ఆయన్ని సంతోషపడడం మొదలుపెట్టింది. అయితే ఒక అనసూయ అనుకుంటా, ఒక పతివ్రత రూపం వేయడం మాత్రం ఆవిడ వల్ల కాలేదు. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, ఆవిడ వేషం వేసుకుని భర్తని సంతోషపెడదామంటే ఆవిడకి సాధ్యం కాల. ఆవిడ తప్ప మిగతా ఋషిపత్రులు అందరి వేషాలు వేసుకుని ఆయన్ని సంతోషపెట్టింది. ఆయన ఏం ఆశించాడు వాళ్ళల్లో? వాళ్ళు ఋషిపత్రులే కదా, వాళ్ళు ఏం పెద్ద పెద్ద మేకప్లు అలంకారాలు ఏమీ లేవు కదా. అయినా ఆయన మోహించాడు, చేంజ్ కావాలనిపించింది.
ఆవిడ పతివ్రత కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ ఆకారాల్లో ఆయన్ని సంతోష పెట్టగలిగింది. అలాగే రియల్ లైఫ్ లో కూడా ప్రతి మనిషికి ఒక టేస్ట్ కావాలనిపిస్తుంది, ఒక కొత్తతనం కావాలనిపిస్తుంది. అది వాళ్ళ మానసికమైన బలహీనతే కావచ్చు. కానీ నువ్వు చెప్పినట్టు ఇంట్లో పోయిన హెల్త్ బాగుంటుంది కదా, బయట ఫుడ్ పాడైపోతుంది కదా అని ఆలోచన ఇప్పుడు రాదు ఆ క్షణంలో. ఒకరోజు తింటే ఏమైందిలే, ఒకరోజు తప్పు చేస్తే ఏమైందిలే, ఒకరోజు మనం ఈ కోరిక తీర్చుకుంటే ఏమైందిలే, ఏమైందిలే అనే భావన ఉందే, అది చాలా బలీయంగా ఉంటుంది. ఈ ఆరోగ్యము హెల్త్ ఇవన్నిటిని పక్కన పెట్టేస్తుంది. ఒక్కసారి చూద్దాం ఏమైంది, ఒక్కసారి టేస్ట్ చూస్తే ఏమైంది. ఒక్కసారి అనేది రేపు లైఫ్ లో చాలా ప్రాబ్లం అయి కూర్చుంటారు కదా పెద్దగా. అంటే ఏదో బ్లాక్ మెయిల్ చేయొచ్చు వాళ్ళు, లేదంటే ఇంకా ఇబ్బంది లేనిపోని చిక్కులో ఇరుక్కోవచ్చు. ఇప్పుడు బెట్టింగ్లు ఉన్నాయి, బెట్టింగ్ కాస్తూ ఉంటారు. బెట్టింగ్ కాసేవాడికి ఓడిపోతే అనే భయం ఉండదు, నెగ్గుతాను అనే ఆశే ఉంటుంది. కోణానికి రెండో వైపు కూడా ఆలోచించాలి కదా, నేను ఒకవేళ ఓడిపోతే ఈ డబ్బంతా పోతుంది కదా అనే ఆలోచన ఉండదు. ఈ బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనంలో ఈసారి గెలుస్తాను, ఈసారి గెలుస్తాను, ఈసారి పోయిన డబ్బులన్నీ తెచ్చుకుంటాను అంటూనే ఉంటాడు, బెట్టింగ్ కాస్తూనే ఉంటాడు, ఓడిపోతూనే ఉంటాడు. అయినా ఒక్కసారైనా వాడు మనసును స్ట్రాంగ్ గా పెట్టుకుని ఇక నుంచి నేను బెట్టింగ్లు కాయను అని అనుకుంటే కనీసం ఇక ముందైనా బాగుపడతాడు కదా, అనిపించదు. అదొక బలహీనత అంతే. ఆ బలహీన క్షణంలో వాడు మైండ్ అటే వెళుతుంది. అలాగే ఇది కూడా అంతే. ఇది ఆరోగ్యం పాడవుతుందన్నా, 10 మందిలో పరువు పోతుందన్నా, ఏమన్నా ఎవరు చూసారులే, ఎవరికి తెలిసిందిలే, ఒక్కసారి అడిగితే ఏమైందిలే అని అనిపిస్తుంది. ఆ ఒక్కసారితో నీ మనసు ఆగుతుందో ఆగుదో తెలియదు కదా. ఫస్ట్లో కంట్రోల్ చేసుకుంటే ఆగుతుంది. 1-2 సార్లు వెళ్ళిన తర్వాత నీ మనసు అటే మళ్ళొచ్చు. ఇప్పుడు ప్యాకెట్ లాగా ఓసారి ఆడితే ఏమైందిలే అని ఆడితే అస్తమానం ఆడాలనిపిస్తుంది. అంచేత ఫస్ట్లోనే స్ట్రాంగ్గా నేను ఈ పని చెయ్యను, ఈ తప్పు చెయ్యను అని కంట్రోల్ పెట్టుకోవడం తేలిక. కానీ అలవాటు అయిన తర్వాత కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అలవాటు కాకముందే కంట్రోల్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేక అలా వెళ్తారు. ఆ వెళ్ళిన వాడు అలాగే బలైపోతుంటారు. ఇలా తప్పు చేయకుండా ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం నియమాలు పాటించాలి? మనసు స్ట్రాంగ్ గా ఉండాలి ముందు. అంతే మనసు స్ట్రాంగ్. దేనికైనా మనసే కదా. అవతల వ్యక్తిని చూసి టెంప్ట్ అయ్యో అంటే మనసే కదా. మనసు అటు మళ్ళుతోంది. ఆ మనసునికి దానికి పగ్గాలు ఉండాలి. నీ వెనక్కి లాక్కోగలగాలి. అటు వెళ్తుంటే దాన్ని నువ్వు లాక్కోగలగాలి. అటువైపుకు మళ్ళకుండా ఈ పార్ట్నర్ వైపుకి నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలగాలి. యువతల వ్యక్తి మీదకి వెళ్తున్నప్పుడు అటు వెళ్ళకూడదు, నా భార్య ఉన్నది కదా, నా భర్త ఉన్నది కదా, నేను వాళ్ళతోటే ఉండాలి అని వీళ్ళ మీదకి నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టుకోగలిగితే నీ మైండ్ అటు వెళ్ళదు. ఏదో ఒక చిన్న తేడా వచ్చిందంటే ఇది చూడు, ఇది చేసింది ఇలాగా, అదైతే ఎంత బాగా చేస్తుంది, వాడైతే ఎంత బాగా చేస్తాడు అనే థాట్ రాకుండా వీళ్ళే కష్టమైన సుఖమైన నేను వీళ్ళతోటే ఉండాలి అని అది మనసుని మళ్ళించుకోగలగాలి. వీళ్ళ వైపుకు మళ్ళించుకోగలగాలి మెయిన్. అలా మళ్ళించుకున్నాడు వెళ్ళదు. మనసు అనేది కోతి లాంటిది అంటారు, చాలా చంచలమైంది. అది ఎప్పుడు అటు ఇటు గెంతుతుంటుంది, స్థిరంగా ఉండదు. అది ఆ మనసుని కంట్రోల్ పెట్టుకోలేకనే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి లేక. ఆ నిగ్రహం పూర్వం వాళ్ళు చూడు మన తపస్సు చేసేవాళ్ళు, ఆత్మ నిగ్రహం అని. రంభలు వరసలు వచ్చినా కూడా వాడు జోగేశాడు, వాడు ఇలా రమ్మ వచ్చిందా లేదా అని చూస్తున్నాడు. అంటే వాడు తపస్సు చేయడం రమ్మ కోసం కాబట్టి అలా చూస్తున్నాడు. అలా కాకుండా నిష్ఠగా ఆ ఆత్మ నిగ్రహం అనేది వాళ్ళల్లో ఉండేది. అంచేత వాళ్ళు దేనికి టెంప్ట్ అయ్యేవాళ్ళు కాదు. అలాంటి నిగ్రహాన్ని మనం పెట్టుకోగలిగినాడు ఇలాంటి తప్పులు జరగవు. కానీ లేనిదే అది ఆత్మ నిగ్రహం లేదు. అది మనసు కోతి లాంటిది, అది గెంతుతూ ఉంటుంది, ఎటంటే అటు పరిగెడుతూ ఉంటుంది. పరిగెట్టిన మనసుతో మనం పరిగెడుతున్నాం కానీ మనం ఆగి మనసును మన దగ్గర తెచ్చుకునే స్థాయిలో మనం లేము. అది ఉన్ననాడు ఇలాంటివి జరగవు. కానీ నిజమైన ప్రేమ అయితే ఇక్కడే దొరుకుతుంది కదా అమ్మా. అంటే ఎవరైతే భార్య ఉంటుందో భర్త ఉంటుందో వాళ్ళ దగ్గర దొరుకుతుంది కదా. చెప్పే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ దానికోసమే ఎక్కువగా చెప్పే కదా. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ తినాలంది, ఇంట్లోనూ ఐస్ క్రీమ్ చేస్తుంది అంతే. కానీ ఐస్ క్రీమ్ కంటే అక్కడ తిన్న ఐస్ క్రీమ్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా బజార్కి వెళ్ళి తినాలన్నది ఎక్కువ కోరిక ఉంటుంది. ఈ హోటల్లో కంటే ఆ హోటల్లో బాగుంది కదా అనే కోరిక. నీకు కోరికలే గుర్రాలు అయితేనే ఇది గుర్రాలా పరిగెడుతుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చుకుని హాయిగా ఇంట్లో మా ఆవిడ పల్లీ చట్నీ చేసింది, ఆ చట్నీ వేసుకుని తిందాం అని ఎంతమందికి అనిపిస్తుంది. చట్నీ బాగుంటుంది, ఈ పల్లీ చట్నీ ఏం బాగుంటుంది అని మనసు పరిగెట్టిన నాళ్ళు అది అలాగే ఉంటుంది. మా మామయ్య గారి ఇంటికి వెళ్తే ఒకసారి మా అత్త ఏదో టిఫిన్ వేస్తోంది. మా మామయ్య రావే హోటల్కి పోదాం అన్నాడు. హోటల్కి పోదాం అంటే మా అత్త ఉండండి అట్లేస్తున్నాను అంది ఆవిడ. ఆయన అన్నాడు, దీన్ని పుల్లట్లు ఏం తింటావే, హాయిగా మధురతా పోయి సుఖంగా మనం ఇడ్లీ తినద్దాంరా అని తీసుకుపోయాడు. అలాగా ఇంట్లో వేసే పుల్లట్లు రుచిగా ఉండవు, హోటల్ మధులతాలో చేసిన ఇడ్లీ రుచిగా ఉంటుంది. టేస్ట్ తేడా అంతే. అది మైండ్ కంట్రోల్ చేసుకోవడమే ఏదైనా అంతే. అది ఉంటే ఏదైనా కంట్రోల్ అవుతుంది. పూర్వం మునీశ్వరులు సాధించారంటే వాళ్ళకి ఆ పట్టు ఉంది, వాళ్ళకి ఆ సాధనలో వాళ్ళు కృషి చేశారు, పగ్గాలు వేశారు, నిగ్రహంతో సాధించుకోగలిగారు. ఆ నిగ్రహాలు ఇప్పుడు ఎవరికీ లేవు, అంచేతే జరగదు అది అంతే. థ్యాంక్ యూ.